ఏమైంది? నన్ను ఏం చేస్తావు? మొత్తం చీకటిగా ఉంది. నాకేం కనిపించట్లేదు. అదేంటి, నీకు 14 years ఏజ్ అప్పటి నుంచి ఏమి కనపడదు కదా. నీ గురించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది, చదివాను నేను. హౌ కెన్ యు డూ దిస్ టు మీ? అసలు మనిషివేనా నీలాంటి దాన్ని? నా కలర్ ఏం చూసావు? టేక్ మీ టు డాక్టర్ ప్లీజ్. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇప్పుడే తీసుకెళ్ళు. లేదంటే నీ గురించి అందరికి చెప్పిస్తాను. చెప్పేస్తావా? ఎవరికి చెప్తావు? పోలీసులకా, మీడియాకా? అయినా నీ ఏం చెప్తావు? మోహన్ ని సిమ్రన్ చంపేసింది, నా కళ్ళు కూడా తీసేసిందని చెప్తావా? వెళ్ళు, చెప్పు. అందరూ పిచ్చోడని జాలి పడతారు గాని నిన్ను ఎవరూ నమ్మరు. ఆఖరికి నీ గర్ల్ ఫ్రెండ్ సోఫీ, ఆమె కూడా నమ్మదు. నువ్వు ఆర్టిస్ట్వి కదా, మ్యూజిక్ మీద ఫోకస్ చేయి. మంచి మ్యూజిషియన్ అవుతావు. గుడ్ లక్. చిన్న, ఇలా రా. నీ ఫోన్లో ఏముంది చూపించు. అరుణ్ వీడియో ఉంది, చూస్తారా? ఇదిగో చూడు. తీసుకో. ఎక్కడుంది? కనిపించట్లేదే. ఏది ఇవ్వు. అరే ఇక్కడే ఉండాలి. ఏది? నా డబ్బులు. నీ కళ్ళు కనవడమని నాకు అబద్ధం చెప్పావు. తర్వాత నాతో రిలేషన్షిప్ లో ఉండి ఆ సిమ్రన్తో పడుకుని నన్ను మోసం చేసావు. ఇంత జరిగిన తర్వాత కూడా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా? సోఫీ ప్లీజ్, సోఫీ నా మాట విను. సోఫీ సారీ అరుణ్, నిన్ను మళ్ళీ నమ్మి నేను బాధపడలేను. ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. సోఫీ ప్లీజ్, సోఫీ నా మాట విను. సోఫీ ప్లీజ్, సోఫీ. కళ్ళు తీసేటివేంటి? ఎలా అంటే, గూగుల్లో సెర్చ్ చేస్తే 100 ఆప్షన్స్ దొరుకుతాయి. అందులో ఒకటి అప్లై చేశా. నువ్వేం టెన్షన్ పడకు, వాడికి ఇంకెప్పటికీ కళ్ళు కనపడవు. కళ్ళు కనపడకపోతే ఏంటి, నోరు తెరిచి మాట్లాడగలడు కదా. వాడు మీడియా ముందుకెళ్ళి ఎంక్వైరీ వేస్తే నా ఉద్యోగం పోతుంది, మన ఇద్దరం దొరికిపోతాం. తప్పు చేసావు సిమ్రన్, వాడిని అక్కడే చంపేసి ఉండాల్సింది. నేనేమైనా సీరియల్ కిల్లర్ అనుకుంటున్నావా వరుస పెట్టి అందరినీ చంపడానికి? అయినా నేను ఫోన్ చేసినప్పుడు రాకుండా నువ్వేం చేస్తున్నావు? మీ ఆవిడ దగ్గర పాద పూజ చేయించుకుంటున్నావా? నా వైఫ్ వాళ్ళ అత్తకి సీరియస్గా ఉందని ఐసీయూలో అడ్మిట్ చేశారంటే వెళ్ళాను సిమ్రన్. నీకు తెలుసు కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి మేనేజ్ చేయడం చాలా కష్టమని. నీకు కూడా పెళ్ళైందిగా. అది ఒకప్పుడు, నీకంటే వేరేట్లు మంచివాడితో. అసలు ఆ రోజున ఇంటికి గన్ తీసుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నువ్వు తీసుకుని రాకపోయి ఉంటే సిచ్యువేషన్ ఇంత వర్స్ గా ఉండేది కాదు. సారీ చెప్పి బ్రతమాలాడుంటే మోహన్ నన్ను తప్పకుండా క్షమించేవాడు. నేను చేయగలిగింది చేశా, ఇంకా నువ్వేం చేయగలవో చేయి.
అరుణ్ గారు మీరేంటి ఇక్కడ? పవిత్ర, ఏం లేదు, చిన్న పని నుండి ఊరెళ్తున్నాను. నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఆ దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్. అరుణ్ గారు, మా డాడ్ కేస్ గురించి థింక్ చేస్తుంటే ఇదెవరో మనీ కోసం చేసిన మర్డర్లా అనిపించట్లేదు. డాడ్కి బాగా దగ్గరున్న వాళ్లే ఇదంతా చేశారనిపిస్తుంది. మీరేమంటారు? అలా ఏం జరుగుండదులే. నువ్వు ఈ కేసు గురించి పోలీసులకు వదిలేసి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను కూడా చెప్తుంది అదే అరుణ్, కానీ వింటేగా. అది కాదండి, పవిత్ర, వెళ్ళి కారులో కూర్చో. నేను అరుణ్ని ట్రైన్ ఎక్కించొస్తా. ఓకే అరుణ్ గారు, టేక్ కేర్. ఉంటాను, బాయ్. బాయ్. అరుణ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఊరెళ్ళిపోతున్నాను. ఇంకెప్పటికి రాను. రాత్రి నన్ను ఎవరో చంపడానికి ట్రై చేశారు. అవునా? ఎవరు? మీకు తెలీదా? ప్రామిస్, నాకేం తెలీదు. నిన్ను చంపాలనుకుంటే ఆ రోజే చంపేసి ఉండేదాన్ని కదా. అయినా ఏంటో ఈ జీవితం. సినిమాలో మర్డర్ చూడ్డానికే భయపడే నేను ఇప్పుడు మర్డర్ చేయాల్సి వచ్చింది. పోనీ అక్కడితో ఆగుతుందా అంటే ఆ అమ్మాయికి వచ్చిన డౌట్లు చూస్తే ఇంకొక మర్డర్ చేసేలా ఉన్నాను. లైఫ్లో మనం చాలా డెసిషన్స్ తీసుకుంటుంటాం, కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనం బాగుపడతాం, బతుకుతాం. నువ్వు ఊరు వెళ్ళిపోవడం అనే డెసిషన్ కూడా అలాంటిదే. హ్యాపీ జర్నీ అరుణ్. స్టెప్స్ ఉన్నాయి, చూసి. సీట్ నెంబర్ 38. ఎక్స్క్యూజ్ మీ సార్, 38? ఇదే 38. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. సార్, ఎవరైనా చైన్ లాగండి సార్, ప్లీజ్ సార్. ఏమైందయ్యా? చైన్ లాగండి సార్, ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ. ప్లీజ్ సార్, చైన్ లాగండి. అయ్యో అయ్యో పాపం, ఏమేడుతున్నావు? వాళ్ళ కళ్ళలో పోతున్నది. నేను ఎక్కడ ఉన్నాను? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అరుణ్ అరుణ్, నేను డాక్టర్ స్వామి, నువ్వు నా క్లినిక్ లో ఉన్నావు. ఏం కాదు. స్పృహ తప్పి నువ్వు రోడ్డు మీద పడిపోతే వెళ్ళి నేను ఇక్కడ తీసుకొచ్చి. ఎవరు తీసుకొచ్చారు? సార్ నేను సార్ మురళిని, ఆటో డ్రైవర్ని. సార్, మీ బ్యాగ్ లో 6,000 పాస్పోర్ట్ కూడా ఉన్నాయి సార్. జాగ్రత్తగా పెట్టినాం సార్. సార్, నేను అర్జెంట్ గా కమిషనర్కి వెళ్ళాలి. అతను ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంత దూరం? చేతికి ఎంత దెబ్బ తగిలిందో తెలుసా? ముందు ట్రీట్మెంట్ తీసుకో, తర్వాత వెళ్ళొచ్చులే. అంత టైం లేదు సార్, త్వరగా వెళ్ళాలి, లేదంటే అమ్మాయి ప్రాణాలు పోతాయి. సార్, ఎలాగైనా కమిషనర్ గారు. కమిషనర్ గారు ఊళ్ళో లేనప్పుడు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావా? లేరా? మీకులా తెలుసు? అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ అని నాకు జాగర్ ఫ్రెండ్, అతను చెప్పాడు. 3 రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ కి ట్రిప్ కి వెళ్ళారంట. తిరిగి రావడానికి 3 రోజులు పడుతుందన్నారు. పోనో పని చేద్దాం, సాయంత్రం అసిస్టెంట్ కమిషనర్ ఇక్కడ తీసుకొస్తాను. నువ్వేం చెప్పదలుచుకున్నావు ఆయనకే చెప్పు, ప్రాబ్లం సాల్వ్. డాక్టర్ సార్ చెప్పేది వినండి సార్. సార్, ఆయన కళ్ళు కనిపించవు. అవునా? ఏదో ఒకసారి నన్ను చూడండి. రీసెంట్ గా అయినట్టుంది డ్యామేజ్. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఇదిగో ముందైతే నీకు టెట్నెస్ ఇస్తాను. జస్ట్ రిలాక్స్, ఓకే? ఏది ఒకసారి నీ చేయి చూపి, నీ పిడికిలు బిగించి ఒకసారి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయింది అయిపోయింది.
ఎవరు సార్ అమ్మాయి? ఆమెను ఎవరు చంపాలనుకుంటున్నారు? ఆమెకు మీకు సంబంధం ఏంది? రే అది ఏంద్రా ఊకే లేనిపోనివని అడిగి సార్ పరిచయం చేస్తున్నావు. సార్ మీరు తినండి సార్. సార్ నేను మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన సార్. లాటరీ టికెట్ అమ్మనికి హెల్ప్ చేసిర్రు సార్ మీరు. ఆ ఎంజీ టీ స్టాల్ దగ్గర. అవును సార్, ఏదేమైనా మీరు చాలా లక్కీ హ్యాండ్ సార్. ఆ టికెట్ కొన్నోడికి 10,000 రూపాయలు లాటరీ తగిలింది సార్. సార్ నంబర్ చెప్పండి సార్. ఏ నంబర్? అదే సార్, మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే. ఎవరూ లేరు. అదేంది సార్, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా సార్. చెప్పాను కదా ఎవరూ లేరని. డాక్టర్ వచ్చాక నాకు చెప్పండి ప్లీజ్. సరే సార్. సార్ మీరు తిన్నాక ఈ గోళీలు వేసుకొని పడుకోండి సార్. డాక్టర్ సార్ వచ్చేసాడు. అగో సార్ వచ్చారు. అరే కార్లో నా లగేజ్ ఉంది, వెళ్ళి తీసురా. సరే సార్. ఇదిగోమ్మా 1,00,000 పేమెంట్, 50,000 అడ్వాన్స్. ఏంది లచ్చన్నారా? 2 లక్షలు అయితేనే పని జరుగుతుంది, లేకుంటే ఇడిచిపెట్టు. ఇడిచిపెట్టా? ఏం చేస్తావు? ఇడిచిపెట్టేస్తే నువ్వు. సరే నీకు 2 లక్షలు ఇస్తాను, కానీ నాకు 2 కిడ్నీలు కావాలి, ఓకేనా? సరే. 2 కిడ్నీలు తీసేస్తే ఆయన చచ్చిపోతాడేమో సార్. ఒకటి తీసుకుని వదిలేస్తే మన ముగ్గురం జైలుకుపోతాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కమిషనర్ అంటున్నాడు. సర్జరీ అయిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్లి వెనుకున్న రైల్వే ట్రాక్ మీద పడే 4 ట్రైన్లు మీద నుంచి పోతే బాడీ నుజ్జు నుజ్జు అయిపోయి అసలు కిడ్నీ ఉందో లేదో తెలియకుండా పోతాయి. మనకు కావాల్సిందే అదే కదా. సరే నేను పేషెంట్ చూసి వస్తాను. ఇదిగో ఈ డబ్బుంచు. పాపం అక్క, ఒక్కసారి ఆలోచించు. ఏం మాట్లాడుతున్నావురా? దిమాకుండే మాట్లాడుతున్నావా? ఇంతకు ముందు ట్రైన్లో అడక తిన్నావు, మళ్ళీ అడక తింటావా ఏంది? చల్లనాడు. అక్క